సిగ్గున్నదా బుద్ధి ఉందా లంచోడికి అన్నం తింటాడా వాడు అన్నం తింటాడా గడ్డి తింటాడా మేము పొలం పడితే మేము కూడా తినాం మా ఎడ్లు తింటాయి వాడి అట్లా కూడా ఈవరంత ఒక లంచోడు కాడు ఆ మొదల డీడీ కట్టుకొని మొదల మాకు ఇంత కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ రావద్దా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే మొత్తం మేము ఇచ్చేసినాం ఈ రోడ్ల మీద రైతులే కాదంటారు వీళ్ళు రైతులే కదా వాడు చెప్పు తీసుకొని మేడ కట్టనుండే లంచోడుకునే వాడికి ఏమున్నా టీఆర్ఎస్ పరిపాలన ఏం చేసిందో ఏందో కానీ దర్జమైన పాలన అన్న. ఆటోనికి 3000 ఇస్తే 10 బత్తలు తెచ్చి ఇంటికి పెట్టేటోడన్నా. ఈ కాలంలో ఈ ఊరియ బత్తల కోసం నేను 20 రోజుల నుండి తిరుగుతాను కానీ ఒక్క ఊరియ బత్తలు కూడా దొరకలేదే. 23వ తారీఖు అన్నా నేను టోకెన్ తెచ్చుకొని ఇప్పుడు వరకు నాకు ఊరియ బత్తలు లేదన్నా. టోకెన్ పట్టుకొని టోకెన్లు ఇచ్చిండ్రు 20 తారీఖు అన్నా 6 రోజులు అయింది ఒక ఊరియ బత్త దొరకలేదు. ఎన్నిక అయిపోయినా ఏమన్నది అలా చెప్పుల జాతర ఏడ చూసా చెప్పులుగానే పడుతుంది లైన్లు మొత్తం ఏడ యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు తలుపులు తెరవగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి గన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. మీరు ఇట్లా రోడ్ల మీద లైన్లు ఇట్లా కడుతురు కదా మీరు అట వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే యూరియా కోసం వచ్చిన వాళ్ళు కదరా ఓర్ బామ్మర్ది కాదరా గెలిపితే పోయి బామ్మర్ది కథ చెప్తాను. మార్పు అన్నారు ఎట్టుంది ఏది మార్పు ఏది వారు చేసింది ఏది లంచోడుకు బాగా దిగ లంచకొక్క మమ్మల్ని బాణపాలు చేసి మమ్మల్ని గెలిపిస్తే వాడు పోయి కుప్పలే కుక్కునే మేము అవుతాం తిరుగుతున్నాం 15 రోజులు ఆయన లోపల పోతాడు ఆగరాజు బామ్మద్ది గాడు రేవందర్ రెడ్డి తొక్కితే పాదాలు ఒక బాల్ లంచ కొడుకు.